అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ బాబు జగన్ జీవన్ రామ్ గారి యొక్క జయంతి తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. మహానుభావులు ఆయన జన్మదినం ఈరోజు సమానత దినం, ఈక్వాలిటీ డే. అందరూ సమానంగా ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలని ఈరోజు సమతా దివస్ అంటారు. అయితే ఒక దళితులకే కాకుండా పీడిత వాళ్ళందరి కోసం ఒక మిసయ్య, రక్షకుడు, వాళ్ళందరి బాధల్ని వ్యక్తం పరిచిన వ్యక్తి, వాళ్ళ కోసం పోరాడిన వ్యక్తి. ఈ భారతదేశంలో ఈ డిస్క్రిమినేషన్, అంటరానితనం, మనుషులందరూ ఒక్కటే, అందరికీ మానవులకి ఒక హక్కు ఉంది, అందరూ సమానం, డెమోక్రసీ ఆ రోజుల్లో పోరాడి క్విట్ ఇండియా మూమెంట్లో కానీ జైలుకి పోయిన వ్యక్తి, మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని స్వాతంత్రం పోరాటం చేసిన మహానుభావుడు. ఈ రోజు దాకా 40 సంవత్సరాలు సుదీర్ఘంగా పార్లమెంటరీగా ఉన్న వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. అనేక మంత్రిత్వాలు చేశారు. ఇండో పాక్ వార్కి డిఫెన్స్ మినిస్టర్గా హెడ్ చేసిన వ్యక్తి. ఆయన నాయకత్వంలో ఇండో పాక్ వార్ గెలిచాం. అనేక సంస్కరణలు బయటకు వచ్చి దళితుల కోసం, వెనకబడిన వాళ్ళ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం సపరేట్గా పార్టీ కానీ పెట్టారు, గొంతు వినిపించాలి అని చెప్పి. అదే కాకుండా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన యొక్క విగ్రహం, కాంస్య విగ్రహం హైదరాబాద్లో ఆ రోజు ఏర్పాటు చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆయన జన్మదినాన్ని హాలిడేగా ఇచ్చిన వ్యక్తి. మిగతా ఏ రాష్ట్రాల్లో ఇచ్చినా ఈకపోయినా ఈ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఇక్కడ జన్మదినానికి హాలిడేగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్యాపిటల్లో 10 ఎకరాల స్థలంని కేటాయించాం. 2014-19లో క్యాపిటల్లో, రాజధానిలో ఆయన విగ్రహము, అక్కడనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆయన పేరు పైన, కన్వెన్షన్ సెంటరు, 10 ఎకరాల ఆయన పేరు మీద అక్కడ ఒక ఏర్పాటు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అలాగనే తెలుగుదేశం పార్టీ. ఇటువంటి మహానుభావులు స్ఫూర్తి తీసుకొని ఎప్పుడూ చిన్న మనసు చేసుకోకూడదు. కష్టాలు వస్తాయి. ఈ రోజుకి కానీ ఇంకా ఉంది డిస్క్రిమినేషన్. ఇంకా సెక్యులరిజం కోసం ఫైట్ చేసిన వీళ్ళందరూ ఇంకా ఆ సెక్యులరిజం కనిపించలేదు. మన అందరం కానీ ఈరోజు ఆ సెక్యులరిజం, సమానత్వం, ఈక్వాలిటీ, అందరం ఒకటే అనే భావన, అందరం భారతీయులు అనే భావన ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. అది మన అందరిపైన బాధ్యత ఉంది. ఇటువంటి మహానుభావులు కోరిక అది అందరూ ఒకరికి ఉండాలని, దానికోసం ప్రతి ఒక్కరం కానీ వాళ్ళని స్ఫూర్తి తీసుకొని ముందుకెళ్ళాలని కానీ కోరుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారు, దిన రాణా గారు, దిన ప్రసాద్ గారు, ఈ రాజ్యాలలో 118వ జయంతి బాబు జగజీవన్ రామ్ గారిది అది ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అయితే ఎప్పుడు ఒక వెనకబడిన జాతుల కోసం
తను ఉన్నటువంటి దళితులు పైకి రావాలి ఈ దేశంలో అంటూ ఒక పోరాటం చేసిన మహానుభావుడు. నా చిన్నతనంలో వినేవాడిని. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఏ కార్యకర్త వచ్చినా రోజుకి 500 మందికి భోజనాలు పెట్టేవాడంట. ఒక బీహార్లో మంత్రిగా, అది అజీజ్ గారు చెప్పినట్టు ఆనాడు ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా, వీళ్ళంతా కూడా ఆనాడు విడిపోయి ఒక జనతా పార్టీగా పెట్టడం జరిగింది. అప్పుడు 70 జనతా పార్టీ అధికారం రావడం జరిగింది. 79లో ఆనాటి ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి మారినప్పుడు అందరూ కలిసి బాబు జగజ్జీవన్ రావుని ప్రధాని చేయాలి అనుకున్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి రాష్ట్రపతి ఒక వెనకబడిన జాతులను ప్రధానమంత్రి చేసేది ఏందని ఆయన పార్లమెంట్నే ఒక రద్దు చేయడం జరిగింది. రద్దు చేసే ఎన్నికలు పెట్టడం, మరి ఆ ఎన్నికలు ఇందిరాగాంధీ మళ్ళీ రావడం జరిగింది. ఒక ప్రధానమంత్రి ఛాన్సు ఒక మంచి వ్యక్తికి, ఒక వెనకబడిన జాతుల కోసం పోరాడినటువంటి ఒక స్వాతంత్ర సమరయోధుడికి, ఒక సంఘ సంస్కరణకర్తకి ఆ రోజు ప్రధానమంత్రి మిస్ అయిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఆ బై ఎలక్షన్లో నేను అప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. బై ఎలక్షన్లో ఆ రోజు ఆయన వాల్ పోస్టులు అతికిచ్చి ఆయన తిరిగినటువంటి రోజులు ఆనాడు మేము. ఆనాడు ఇంకా వాల్ పోస్టు గుర్తుంది. ఆయన ఫోటో వేసి మొత్తం బహుజనులందరూ కూడా ఒక బనింతో ఒక ప్రతిజ్ఞ, మధ్యంతర ఎన్నికలంటే మా పరువు పరిస్థితుల సమస్య, అదే రకంగా జగజ్జీవన్ రావుని ప్రధానమంత్రి చేసి తీరుతాం అని ఆనాడు వచ్చిన స్లోగను. ఆనాడు ఒక దళితుడు మన ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఆనాడు పోయింది. మరి దాని తర్వాత వాళ్ళ అమ్మాయి, వాళ్ళ కుమార్తె మీరా కుమార్ గారు లోక్సభలో స్పీకర్గా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఆమె తొలి మహిళా స్పీకర్, ఆమె లాస్ట్ స్పీకర్ ఆమె అనుకుంటున్నా. అటువంటి పెద్ద కుటుంబాన్ని మనం గుర్తు చేసుకొని ఈరోజు నివాళులు అర్పించడం మన అదృష్టంగా భావిస్తున్నాం. అదే రకంగా అందరికీ వచ్చినటువంటి నాయకులకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.